టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. క్రితం వీడియోలన్నీ మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ప్రోత్సాహంతోటే నేను మరికొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను మీకు చెప్పినటువంటి వీడియోలో నేను టైప్స్ ఆఫ్ అంటే కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాను కదా, అంటే సెంటెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చెప్పాను కదా. ఇప్పుడు మనం ఓన్లీ సెంటెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక సెంటెన్స్ ఏంటి, వర్డ్స్ ఉంటాయని తెలుసు, దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను. మనకి ప్రతి సెంటెన్స్లో కూడా అంటే అది 2 పార్ట్స్గా మనకి డివైడ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి అంటే కనుక సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేటువంటివి 2 సెంటెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఏంటి, అసలు ప్రెడికేట్ అంటే ఏంటి అనేది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ద స్నేక్, మై డాగ్ ఇవి కొంచెం దూరంగా రాశాను. అంటే ఈ సబ్జెక్ట్లో ఈ సెంటెన్స్లో అంటే ఈ వాక్యంలో వచ్చేసి సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. ర్యాన్ ఫాస్ట్ ఇది వచ్చేసి మీకు ప్రెడికేట్ అనమాట. సేమ్ ద స్నేక్ ఈజ్ సబ్జెక్ట్, బిట్ ద ర్యాక్ పికర్ ఈజ్ ప్రెడికేట్. సో ఇక్కడ మై డాగ్ ఈజ్ సబ్జెక్ట్, అంటే మై డాగ్ అనేటువంటిది సబ్జెక్ట్, కాట్ ద బాల్ అనేటువంటిది ప్రెడికేట్. సరే, ఎందుకు ఈ సబ్జెక్టు ప్రెడికేటు అంటే కనుక, ఒకవేళ ప్రతి సెంటెన్స్ మీరు జనరల్గా మ్యాక్సిమం సెంటెన్సెస్లో వర్బ్ అనేది ఉంటుంది, అంటే క్రియ ఉంటుంది ప్రతి సెంటెన్స్లో. సో వర్బ్ని బేస్ చేసుకొని మనము ఈ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ని మనము వేరేగా చేయొచ్చు అనమాట. అంటే గుర్తుపట్టడం అనేది చాలా ఈజీ. ఎలా దీన్ని సబ్జెక్ట్ని ప్రెడికేట్ని మనము వర్బ్ తోటి యూజ్ చేసి గుర్తుపట్టవచ్చు అంటే కనుక, జస్ట్ సింపుల్గా మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించినట్లయితే, సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పని జరిగింది, ఐ ర్యాన్ ఫాస్ట్, నేను వేగంగా పరిగెత్తాను. సో ఇక్కడ పరిగెత్తడం అనేటువంటిది పని. ఎవరు పరిగెత్తారు, నేను పరిగెత్తాను. అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అది సబ్జెక్ట్. మరి ప్రెడికేట్ అంటే ఏంటి అంటే, ఆ సబ్జెక్ట్ చేసిన పని లేదా ఆ సబ్జెక్ట్ వల్ల జరిగిన పనిని మనము ప్రెడికేట్ అంటాం. అంటే ఏదైతే పని జరుగుతుందో అది ఎవరు చేస్తున్నారు లేదా ఎవరి త్రూ అవుతుంది అనేది సబ్జెక్ట్, ఏం పని జరుగుతుంది అనేటువంటిది ప్రెడికేట్. సింపుల్ లాజిక్ అన్నమాట. సో ఇందులో మళ్ళీ అంటే ప్రతి సెంటెన్స్లో మీకు సబ్జెక్ట్ ముందు వస్తుందా, సెంటెన్స్ బిగినింగ్లోనే వస్తుందా అంటే కాదు. అది కూడా మళ్ళీ మీకు ఎలా అంటే సెంటెన్స్ బై సెంటెన్స్ మారుతుంది. ఖచ్చితంగా మీకు వాక్యం మొదట్లోనే సబ్జెక్ట్ వస్తుంది, గుడ్డిగా మనం మొదట్లో ఉన్నదాన్నే సబ్జెక్ట్ అనుకుందాము అని కాదు, అలా కాదు. ఎప్పుడైనా సరే మీరు సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేటువంటిది గుర్తుపట్టాలి అంటే అసలు మీకు సబ్జెక్ట్ అనేది ఏంటి అనేది కొంచెం అవగాహన ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో, అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము అనేటువంటిది ఏంటి అనేది మీరు క్వశ్చన్ చేసుకొని సబ్జెక్ట్ ఏంటి అనేది కరెక్ట్గా రికగ్నైజ్ చేయగలగాలి. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, సబ్జెక్ట్ డజంట్ ఆల్వేస్ కమ్ బిఫోర్ ద సెంటెన్స్. అంటే సెంటెన్స్ స్టార్టింగ్లోనే మీకు రాదు, ఆ సెంటెన్స్ బిగినింగ్లోనే మీకు సబ్జెక్ట్ ఎప్పుడూ రాదు. సో దానికి నేను మీకు ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే సబ్జెక్ట్ ఎక్కడెక్కడ రావచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్ని ఒకవేళ చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్లోజ్ ద డోర్, సిట్ డౌన్. మరి నేను ఇక్కడ సబ్జెక్ట్ ఏం రాయలేదు కదా. మరి ఇంతకుముందు సెంటెన్సెస్లో నేను సబ్జెక్ట్ చెప్పాను కదా మీకు, కానీ ఇక్కడ మనకు సబ్జెక్టే లేదు కదా.
సో ఇవి ఏంటి అంటే నేను మీకు ఇంతకుముందు సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు చెప్పాను ఇంపరేటివ్ సెంటెన్స్ అని. అంటే మనము ఆర్డర్ కానీ కమాండ్ ఇచ్చేటప్పుడు చెప్తాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనము సబ్జెక్ట్ని రాయలేదు, బట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. అంటే యూ క్లోజ్ ద డోర్, నేను నీకు చెప్తున్నాను తలుపు ముయ్యి అని. తర్వాత సిట్ డౌన్, నువ్వు కింద కూర్చో. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ మనము దో వీఆర్ నాట్ యూజింగ్ సబ్జెక్ట్ అనేటువంటిది మనం యూజ్ చేయట్లేదు, బట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ యూ. అంటే నేను ఏదైతే కమాండ్ ఆర్డర్ చెప్తున్నాను ఇంపరేటివ్ సెంటెన్స్లో, ఇట్ ఈజ్ ఆల్వేస్ యూ. అంటే ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే యూ, కానీ మనము దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. సో సబ్జెక్ట్ ఈజ్ దేర్ ఈ సెంటెన్స్లో. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు కనుక గమనించినట్లయితే, ఫస్ట్ వన్ ఈజ్ వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు. ఆర్ యూ కమింగ్ టు క్లాస్ టుడే, ఇవాళ నువ్వు క్లాస్కి వస్తున్నావా. సో ఈ రెండిట్లో మనకి సబ్జెక్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో అంటే ఇది సెంటెన్స్ మధ్యలో వచ్చింది మనకి సబ్జెక్ట్ ఇక్కడ. సో వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ దిస్ ఇస్, ఇది మీకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంతకు ముందు. దిస్ ఇస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అంటే క్వశ్చన్ చేస్తున్నాం, ఇంట్రాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కదా ఇది. సో ఇందులో ఏంటి అంటే సబ్జెక్ట్ వచ్చేసి మిడ్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే సెంటెన్స్ మధ్యలో వస్తుంది మనకి. కాబట్టి గుడ్డిగా మనము అంటే సెంటెన్స్ మొదట్లోనే వస్తుంది అనేటువంటి అపోహ తీసేసేయండి. సో ఇది ఇంపరేటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పాను కదా. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఒకవేళ మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. చూడండి, వాట్ అ లవ్లీ పర్సన్ యు ఆర్, అంటే మీరు ఎంత మంచివారు, అంటే వాట్ అ లవ్లీ పర్సన్, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దట్. సో ఇక్కడ విచ్ ఇస్ సబ్జెక్ట్ హియర్, మీకు సబ్జెక్ట్ ఎక్కడుంది, దట్స్ హియర్, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూ. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ సెంటెన్స్ ఎండింగ్లో వచ్చింది కదా. సో హియర్ అంటే మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని బట్టి సబ్జెక్ట్ అనేటువంటిది వేరే వేరే ప్లేసెస్లో వస్తుందన్నమాట. నేను మొదట్లో మీకు చెప్పాను కదా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఐ యామ్ ఈటింగ్ బనానా, నేను ఒక సెంటెన్స్ రాశాను దీన్ని. సో ఈ సెంటెన్స్లో నేను ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అంటే మీకు ఇప్పటికే సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలిసిపోయింది కాబట్టి యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్. బట్ స్టిల్ ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. హూ ఆర్ వాట్, ఈ రెండు అంటే ఈ రెండిటితోటి మనము సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఈటింగ్ బనానా. సో మనము మనకి క్వశ్చన్ వేసుకోవాలి, హూ ఈజ్ ఈటింగ్ బనానా, హూ ఈజ్ ఈటింగ్ బనానా, ఐ యామ్ ఈటింగ్ బనానా. సో ఈజీగా సబ్జెక్ట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అలా కాదు ఇంకొంచెం కాంప్లెక్స్ అంటే ఇందాక నేను మీకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చెప్పాను కదా. సో అది ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. వాట్ అ లవ్లీ పర్సన్ యు ఆర్. సో ఇక్కడ సేమ్, హూ ఈజ్ లవ్లీ పర్సన్, ఎవరు ఇక్కడ లవ్లీ పర్సన్, యూ. సో వాట్ అ లవ్లీ పర్సన్ యు ఆర్లో యూ అనేటువంటిది సబ్జెక్ట్. అంటే హూ ఈజ్ లవ్లీ పర్సన్ అనేది క్వశ్చన్ మనం ఒకవేళ వేసుకున్నట్లయితే కనుక యూ ఈజ్ అ లవ్లీ పర్సన్. సో సేమ్ వాట్ తోటి ఎలా క్వశ్చన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్కి వాట్ ఈజ్ ఐ డూయింగ్ హియర్, అంటే ఇక్కడ ఐ అనేటువంటిది, లేదా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఈటింగ్ బనానా. హూ ఈజ్ ఈటింగ్ బనానా, ఐ ఈజ్ ఈటింగ్ బనానా. సో ఐ యామ్ అనేటువంటి సబ్జెక్ట్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడంలో.